ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే ఆ కాలములో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. ఫిబ్రవరి నెల 16 తారీఖు 22 తారీఖు వరకు ఈ 8 రోజుల లోపల గురుబలం ఎట్లా, శనిబలం ఎట్లా, లాభం ఎంత, లుక్సాన్ ఎంత అంతా చెప్తా వినండి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ శాస్త్రము, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, కన్యరాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి. వావ్. కన్యరాశి వాళ్ళకి కంచి కామాక్షి. నిజంగానే మీరు ఎవరైనా కానీ కన్యరాశి వాళ్ళు ఒక్కసారి కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి ఈ 3 దర్శనాలు మీరు చేసుకొని ఉండరనుకోండి, జీవితంలో ఇంకా మీకు దరిద్రం అనేది మీ కన్నెత్తి చూడదు, మీ దిక్కు తిరగదు. అది దరిద్ర గడియ మీ ఇంటి దిక్కు చూడదు, అసలు రాదు. మంచిగా గమనించండి. ఈ రాశి వాళ్ళు, కన్య రాశి వాళ్ళు అన్నిట్లా ఫస్ట్ ఉంటారు. ఒకప్పుడు చదువు చదివేటప్పుడు కూడా చదువులో నంబర్ 1 ఫస్ట్. చదువులో బాగా మంచి ఇంట్లో ఏదైనా మాట మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలంటే, ఏదైనా పని చేయాలంటే మీరే ఫస్ట్. ఏమన్నా మాట మాట్లాడితే ఆయన చెప్తుండే కదా, అమ్మాయి చెప్తుంది కదా, సరే చెప్పండి వినండి అని ఇలా మంచిగా వింటుంటారు అన్నమాట. కానీ ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము పెద్దల సేవ చేయడము మీకు చాలా అలవాట. వాళ్ళకి చీచా అనకుండా మంచిగా వాళ్ళు అవతాతలు ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా, అవతాతల కన్నా ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఒక మూలకు పడేస్తారంటే ఎందుకు? పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ చేతి నుంచి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు చేత కాకుండా ఉన్న తర్వాత ఒక మూలకు మంచం వేసి పడేసి పెడతారు. చూడండి, అలా అంటే పెద్దవాళ్ళు ఏం చేయరు కాబట్టి, ఇంటికాన ఉంటారు కాబట్టి మీరు అట్లా పెడతారు. మీరు కూడా అట్లా పెట్టారు, ఆలోచించి పెడతారు. కానీ మంచిది అది. ఇగో వాళ్ళకి పెట్టినట్టు కాదు, వాళ్ళకి సేవ చేయడం చాలా అవసరం. మీరు చాలా మంచిగా సేవ చేస్తారు. ఈ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, పెద్దవాళ్ళు గడక వాళ్ళకి చీచానకుండా వాళ్ళు బాత్రూమ్ అది ఇది మొత్తం తీసిపేసి మంచిగా స్నానం చేపించి, బ్రేస్ చేపించి, మంచిగా వాళ్ళకి బట్టలు మంచిగా వేపించి, వాళ్ళకి మంచిగా కూర్చుని పెట్టి వాళ్ళతోన మధురమైన మాట మాట్లాడతారు. చూశారా? అలా సేవ చేస్తే సాక్షాంగా భగవంతుడే మీకు సాక్షాంగా భగవంతుడు వరం ఇచ్చినట్టే. భగవంతుడు వరం ఇస్తాడో వెయ్యడో ఎవరికి తెలియదు. కానీ పెద్దలు కూర్చొని, అమ్మా నాకింత సేవ చేసినవు తల్లి, నాయనా నాకింత సేవ చేసినవు నాయనా, నీ చల్లగా ఉండయ్యా, మాలేక మీకు ఆయుస్సు వస్తే గుడక మీకు గుడక మీ పిల్లలు నీకు ఇట్లగా చూస్తారు నాయన అంటే అది ఎంత మధురమైన మాట పాయం. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వేస్తే అంత మాట వస్తుంది. ఆ పెద్దలు వాళ్ళకి సేవ చేస్తే అంత సేవ చేస్తే వాళ్ళు ప్రేమగా చూసుకొని నగుమూర్చుకుంటా, పెద్దల నోట్లోకి వెళ్ళి ఒక నగుమూర్చుకుంటా నీ చల్లగా ఉండంటే అది చాలా గొప్ప విషయం, గొప్ప కన్నా గొప్ప విషయం. అలా చేయండి, పెద్దల సేవ చాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళకు ఒకటి ఉంది, కోపం వస్తే చాలా ఎక్కువ. కోపంతో మాట్లాడిన కానీ ఎట్లా మాట్లాడతారంటే, ఎదుట ఉన్న మనిషి కోపం తాపంతో ఉరుకులాడుకుంటా ఎగురులాడుకుంటా మాట్లాడితే అప్పుడు మీరు గమ్మున ఉంటారు. వాని కోపం దిగిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతారు. చూశారా? మీ దగ్గర ఎంత తెలివి ఉంది, తెలివి నుంచి పని చేస్తారు. కానీ ఎదుట ఉన్నవాడు కోపంతో మాట్లాడుతుండే కదా మని మీరు కోపం పడరు. అప్పుడు వాడు కోపం పడుతుంటే ఆమె కోపం పడుతుంది నిదానంగానేమని ఆమె నిదానమైన తర్వాత నిదానంగానే ఆలోచించి మాట్లాడతారు. అది తెలివిలేని పని. తెలివిలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుట ఉన్న వాళ్ళు కోపం చేస్తే వీళ్ళకు కూడా కోపం వస్తుంది. నీదెంత అని ఇక ఆవేశంతోన కొట్లాడుకోవడం, మాట్లాడుకోవడం, ఏకుపై మేకు చేసుకోవడం. అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు కంచి కామాక్షి, జగన్మాత అమ్మవారు దర్శనం ముందు కంచి అమ్మవారు దర్శనం చేసుకోండి. ఆ తర్వాత మధుర మీనాక్షి దర్శనం చేసుకోండి. ఆ తర్వాత కాశీ విశాలాక్షి దర్శనం చేసుకోండి. తప్పనిసరి చేస్తే మీకు చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. ఇంతవరకు ఇంటి లోపల ఏదైతే పనులు ఆగిపోయి ఉన్నాయో ఆ పనులు జరుగుతాయి. ఆగిపోయిన పనులు జరుగుతాయి, మంచి జరుగుతుంది. తల వంచేది లేదు, చేయి జాపేది లేదు. ఇంట్లో బరకతంటవా చాలా బాగుంటుంది. పైసగా పైసా కూడపెట్టి ఒక్కొక్క మెట్టు మీరు లెక్కుతారు. రాజకీయంలో దిగినా, ఏ వ్యాపారంలో దిగినా, ఏ రియల్ ఎస్టేట్లో దిగినా అన్నిట్లో మీకు బాగుంటుంది. అంతా కలిసి వస్తుంది. రాజా బతికేది ఉంది. శాంతంగా నడవండి, తొందరపడకండి, జయం జరుగుతుంది. కానీ ఎందుకో ఈ రాశి వాళ్ళకు కొంత ఏడుపు చాలా ఉంటుంది. ఇంటి మీద, మీ మీద చాలా ఏడుపు. మంచిగా సాగిస్తుండ్రా, వీళ్ళు చాలా పైకొస్తుండ్రు సాగిస్తుండ్రు కదా మరి ఇంటి మీద, మీ మీద దృష్టి చాలా చెడ్డగా పెడతారు.
అనవసరమైన గింత మాట గింత పెద్దగా చేస్తారు. మీ ఇంట్లో ఏదన్నా ఇంత చెడ్డగా ఇంత గోరింత చెడైందంటే వాళ్ళ ఇంట్లో ఇట్లయితుందంట ఆ అమ్మాయి అట్లా చేస్తుంది, ఆ అబ్బాయి అట్లా చేస్తుండు, ఆ అమ్మాయికి ఎవరు ఇష్టపడిందంట, ఆ అబ్బాయి ఎవరికి చేస్తుందంట, అనవసరమైన మాటలు చిన్నకపోయి ఇంత పెద్దగా చేస్తారు. ఆ మాటలు విని మీరు బాధపడతారు. వాళ్ళ కొట్లాడ జగడకు మీరు పోరు. ఆలోచించి ఆ మాటలు విని మీరు బాధపడతారు. ఏమిరా ఎలా ఉన్న వాళ్ళం ఎలా అయిపోతుంది, ఏమిటిది పిల్లల మీద ఇట్లా పాయే మా మీద ఇట్లా పాయే ఏమాయరా మా గత్యమని మీరు చాలా బాధపడుకుంటూ ఉంటారు. అలా బాధపడే మొదలు ఒకసారి అమ్మవారు జగన్మాత దర్శనం చేసుకుని రండి, మీకు అంత మంచి జరుగుతుంది. చెడు జరిగేది మీకు ఏమీ లేదు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యాయం 2, రాజపూజ ఫలం 6, అవమానం 9. అంటే గురుబలం మీకు చాలా బాగుంది, శని బలం మీకు జర తక్కువ ఉంది. ముందు చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. ఒక మెట్టు మీరు లెక్కేది ఉంది, రాజా బతికేది ఉంది. మళ్ళీ దీనికన్నా మరి ఏమన్నా మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం